ఏడుకొండల స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సాంకేతికతను జోడించి టీటీడీ ప్రవేశపెట్టిన మార్పులతో భక్తుల రవాణా వ్యవస్థ మరింత సులభతరమైంది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చొరవతో తిరుమలలోని 20 ప్రధాన బస్టాప్లలో డిజిటల్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బస్సు ఎక్కడ ఉంది, ఎన్ని నిమిషాల స్టాప్ కు చేరుకుంటుంది అనే సమాచారం భక్తులకు ముందే తెలుస్తోంది. దీనివల్ల ప్రైవేట్ టాక్సీలపై ఆధారపడటం తగ్గి రోజుకు సుమారు 60,000 మంది ఈ ఉచిత సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు రోజుకు సగటున 300 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇంధన వాడకం తగ్గడంతో తిరుమల కొండపై కాలుష్యం కూడా తగ్గుతుంది. రాత్రి వేళల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న 60 ట్రిప్పులకు అదనంగా మరో 20 ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ కు చెందిన బిఎస్ టెక్నోట్రానిక్స్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థల సహకారంతో నడుస్తున్న ఈ వ్యవస్థ దేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో భక్తులకు లైవ్ బస్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న తొలి సాంకేతిక ప్రయోగంగా నిలిచింది. 10 నిమిషాల వ్యవధిలోనే బస్సు అందుబాటులో ఉండడంతో సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.